నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజుతో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం ప్రారంభమై 14వ రోజు ఇది. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏ దేశపు అజెండా దానికి ఉంది. అంటే యుఎస్, ఇజ్రాయెల్ వాటికి ఒక ఎజెండా ఉంది, ఇరాన్కు కూడా ఒక ఎజెండా ఉంది, అలాగే గల్ఫ్ దేశాలకు కూడా ఒక ఎజెండా ఉంది, చైనాకు కూడా ఉంది. చైనా విషయం మనం తర్వాత మాట్లాడుతున్నాం. దీంట్లో ఏమైంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కోరుతున్నది ఏంటి ఈ యుద్ధం ద్వారా? మొదటిది, ఇరాన్ తమ ప్రాక్సీ గ్రూపులైన హెజ్బొల్లా, తర్వాత హూతీస్, తర్వాత హమాస్ ఈ మూడింటికి సపోర్ట్ ఇవ్వడం మానుకోవాలి. అంటే వాటికి పొలిటికల్ సపోర్ట్, మిలిటరీ సపోర్ట్, అలాగే ఆర్థికమైన సపోర్ట్ వీటిని ఇవ్వకుండా ఆగిపోవాలి. మొదటిది. రెండవది, అమెరికా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తరపున దిగింది, కానీ బిలియన్ల కొద్దీ ఖర్చు అయింది. ఇది రావాలంటే ఏం కావాలి? దాని లోపలి కోరిక ఏంటంటే ఇరాన్లో ఉన్న ఆయిల్ నిక్షేపాలపైన, ఖనిజ వనరులపైన అమెరికా యొక్క ఆధిపత్యం. ఇది రెండవది. అలాగే అమెరికా కూడా ఉంది, ఇజ్రాయెల్ అన్ని రకాలుగా సేఫ్గా ఉండాలి. అంటే ఇరాన్ సపోర్ట్ చేసే ప్రాక్సీస్ అన్నీ కూడాను పోవాలి ఇవ్వడానికి. ఇది ఒకటి రెండవది. ఇప్పుడు ఇరాన్ ఏం కోరుకుంటోంది? ఇరాన్ ఈ యుద్ధంలో అమెరికాకి, ఇజ్రాయెల్కి ఖచ్చితమైన 3 షరతులు విధించింది. ఒకటి, ఈ యుద్ధం ఆగాలంటే మా న్యాయబద్ధమైన హక్కులను మీరు గౌరవించాలి అనేది ఒకటి. న్యాయబద్ధమైన హక్కులు అంటే ఏంటివి? అంటే వాటికి న్యూక్లియర్ బాంబును తయారు చేసుకోవడం ఒకటి. రెండవది, దీనిపైన ఉన్నటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఇరాన్ యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. ఇది ఇరాన్ కోరుకుంటున్నది, మొదటిది. రెండవది ఏంటంటే యుద్ధంలో జరిగిన నష్టానికి నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఎందుకంటే ఈ యుద్ధాన్ని ప్రారంభించింది ఇరాన్ కాదు కాబట్టి. ఇది రెండవది. మూడవది ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కూడాను భవిష్యత్తులో ఇరాన్పై దాడి చేయమని అంతర్జాతీయ వేదికల మీద రిటర్న్ స్టేట్మెంట్ అంటే సంతకం చేసి ఒక ప్రకటన చేయాలి. ఈ 3 చేస్తే నేను యుద్ధ విరమణకు సిద్ధం అని చెప్పి ఇరాన్ అంటోంది. ఇక ఈ యుద్ధంలో మధ్యలో నలిగిపోతున్న దేశాలు ఏవైతున్నాయో అవి గల్ఫ్ దేశాలు. ఏంది? ఖతార్, కువైత్, యుఏఈ, సౌదీ అరేబియా, యెమెన్, ఈ దేశాలన్నీ కూడా. అయితే వాటి కోరిక ఏంది అంటే మొదటిది ఏంటంటే ఈ ఇరాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి మత పెద్దల ప్రభుత్వం ఏదైతే ఉందో అది మారిపోతే చాలు అని మాత్రమే ఉంది. లేదా ఇది మిగతా దేశాలకు ప్రమాదకరంగా ఉండకపోతే చాలు అనేది. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాలన్నింటిలో రాచరికాలు ఉన్నాయి, కింగ్డమ్స్. ఒకవేళ ఇరాన్లో ఏ యుద్ధం ద్వారా ఈ మతపరమైన ప్రభుత్వం కూలిపోయి ప్రజాస్వామ్యమే వస్తే ఈ ప్రజాస్వామ్యం యొక్క సెగలు మిగతా దేశాల్లో కూడా తగిలి అక్కడ కూడా ప్రజాస్వామ్య నిరసనలు ప్రారంభమై తమ అధికారం అంటే రాజ్యాధికారం కోల్పోతామేమో అనే ఒక భయం ఉంది ఈ దేశాలన్నిటికీ. రెండవది,
ఒకవేళ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడలేదనుకుందాం, మత ప్రభుత్వం దిగిపోయిందనుకుందాం, సైనిక ప్రభుత్వం ఏర్పడితే ఎలా? సైనిక ప్రభుత్వం ఏంటి? IRGC, ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కార్డ్స్. ఇది ఏర్పడితే ఎలా? ఇది మరీ ప్రమాదకరమైంది. ఎందుకంటే సైన్యం చేతిలోనే మిజైల్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో మిగతా దేశాలు భయంగానే బతుకుతూ ఉండాలి. కాబట్టి ఈ విషయంలో ఇరాన్ యొక్క అంటే గల్ఫ్ దేశాల కోరిక ఏంటంటే ఈ మత ప్రభుత్వమే ఉండాలి, కాకపోతే ప్రభుత్వం మారాలి. ఇది మొదటి కోరిక. రెండవది ఏంటంటే ఒకవేళ ఇరాన్ మీద పశ్చిమ దేశాల పట్టు సడలిపోతే చైనా ఇదే విషయమే కాచుకొని కూర్చునుంది. ఏంది? ఇరాన్లో ఉన్న సహజ వనరులు, అలాగే పెట్రోల్ బాంబులు, క్రూడ్ ఆయిల్, దీని మీద ఒకవేళ గుత్తాధిపత్యం సాధిస్తుందేమో. గుత్తాధిపత్యం సాధిస్తే అది ఈ మిగతా OPEC+ దేశాలు ఏవైతున్నాయో వాటికి ఇది బాసులు అవుతారు. అంటే OPEC+ దేశాల యొక్క పప్పులు ఉడకవు. అంతేకాదు చైనా బాస్ అయి కూర్చుంటుంది ఈ ఏరియాలో. ఇది గల్ఫ్ దేశాలకు ప్రమాదమే, అలాగే అమెరికాకు, ఇజ్రాయిల్కు కూడా ప్రమాదమే. కాబట్టి ఇక్కడ ఇరాన్ మీద చైనా యొక్క అజమాయిషిని ఈ గల్ఫ్ దేశాలు కోరుకోవడం లేదు. ఇది రెండవది. మొదటిది ప్రభుత్వం మారాలి, కానీ మత ప్రభుత్వమే ఉండాలి. రెండవది ఈ ప్రాంతంలో చైనా యొక్క ఆధిపత్యం రాకూడదు. ఇది రెండవది. మూడవది ఏంటంటే ఇరాన్ సపోర్ట్ చేసే హూతీస్, తర్వాత హమాస్, హెజ్బుల్లా ఏవైతున్నాయో ఇవి ఇజ్రాయెల్కి ఎంత ప్రమాదకరమో గల్ఫ్ దేశాల్లో కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి ఇరాన్ యొక్క ప్రాక్సీలు ఏవైతే ఉన్నాయో వీటికి ఇరాన్ సపోర్ట్ చేయకుండా ఒక ఒప్పందం కుదిరితే చాలు అనే కాడికి ఇది మూడవది. నాలుగవది, ఇరాన్ అణు కార్యక్రమాన్ని వదిలిపెట్టాలి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వదిలిపెట్టాలి. ఎందుకు? ఒకవేళ ఇరాన్ అణుదేశమే అయితే చుట్టుపక్కల ముస్లిం దేశాలను, అన్ని ముస్లిం దేశాలకు కూడా న్యూక్లియర్ బాంబుతో బెదిరిస్తోంది. కాబట్టి ఎట్లా అంటే ఇండియా పాకిస్తాన్కి ఎట్లా బెదిరిస్తుందో అది ఎట్లా బెదిరిస్తోంది. కాబట్టి ఈ దేశాలు వాటిని కోరుకోవట్లేదు. ఏది? అణు. తర్వాత ఇరాన్ తమ దేశంలో ఉన్నటువంటి ఇరాన్ తమ దేశాల్లో ఉన్న ఆర్మీ బేస్ల పైన దాడి చేస్తోంది. అయినా ఒక్క అరబ్ దేశం కూడా ఇరాన్ మీద దాడి చేయట్లేదు. ఎందుకు అనంటే ఒకవేళ అమెరికా యొక్క దన్నుతో ఈ దేశం పైన దాడి చేస్తే అమెరికా నిరంతరం ఉండదు కదా, ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఇరాన్కు తాము శాశ్వత శత్రువులుగా మారిపోతామేమో. అదే జరిగితే ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి అవి భావిస్తున్నాయి. కాబట్టి అందుకే ఇప్పటికైతే ఈ దేశాలు ఏవి అనడం లేదు. ఏది? ఇరాన్ యొక్క ప్రయోజనాలు, USA ఇజ్రాయెల్ ప్రయోజనాలు, అలాగే గల్ఫ్ దేశ ప్రయోజనాలు. ఇక చివరికి చైనా ప్రస్తుతమైతే తన యొక్క క్రూడ్ ఆయిల్ కొరకు ఎక్కువగా రష్యా మీద ఆధారపడుతోంది. అలాగే మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ గల్ఫ్ దేశాలపైన కూడా ఆధారపడి ఉంది. అయితే ఒకవేళ ఈ యుద్ధంలో ఇరాన్కు సపోర్ట్ చేసి ఇరాన్ను గెలిపించి దాని సహజ వనరులను పెట్రోల్ బావుల పైన చెక్ డిప్లొమసీ ద్వారా ఈ సహజ వనరుల మీద
ఈ పెట్రోల్ బావుల మీద ఆధిపత్యాన్ని ఒకవేళ సంపాదిస్తుందంటే నా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ తీరుతుంది అనేది ఒకటి. రెండవది, ఈ గల్ఫ్ ఏరియాలో తన ప్రాబల్యానికి ఇదొక ఏది ఒక బేస్ లాగా మారుతుంది. దాంతో ఈ మధ్యప్రాచ్యంలో అమెరికా యొక్క ఆధిపత్యాన్ని సవాలు చేయొచ్చు అని చైనా యొక్క కోరిక. దానివల్ల ఏమవుతుంది, అమెరికా ఇండో పసిఫిక్లో దాని యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గి చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఈ వెస్ట్ ఏషియాలో ఇక్కడ అది ఏం చేస్తుంది, తన కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఏంది తైవాన్ మీద దాడి చేసి దాన్ని ఆక్రమించుకోవాలని కోరిక ఇది. కాబట్టి ఏ దేశం కోరికలు ఎజెండా దానికి ఉన్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో. అప్పటి వరకు మీకేమైనా ఈ వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.